వచ్చింది మోషే గారికి ఈ మిక్కిలి సాత్వికమైనటువంటి మనసు ఎవరిని బట్టి వచ్చింది? నీకు అర్థం అవ్వాలంటే మాట చెప్తా. మీ ఇంట్లో మీ అమ్మ మీ నాన్న ఉంటారు, వాళ్ళు గొడవ ఆడరు, తగాదలకు వెళ్ళరు, ఎవరు ఏమన్నా కానీ సైలెంట్గా ఉంటారు. వాళ్ళని చూసి పెరిగినటువంటి మీరు ఎలా ఉంటారు? ఏమ్మా, మీ అమ్మ మీ నాన్న చూసి పెరిగారు మీరు, సేమ్ మీరు అలా ఉంటారు చెప్పండి? అలా ఉంటారు. ఒకవేళ ఉండలే అనుకోండి, పలానా చూడండి, ఫ్యామిలీలో చూడండి, వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు చాలా మంచోళ్ళు అండి, వీళ్ళేనండి కయ్యాలు అంటారు. అప్పుడు వాళ్ళు చెడ్డ పేరు. ఇప్పుడు మోషే గారికి ఈ సాత్వికమైనటువంటి మనసు ఎవరి ద్వారా వచ్చింది? మనమందరూ పుట్టించాడే దేవుడు అండి. దేవుడు ఇలాంటి మనసు దేవుడు కొన్ని సాత్వికుడు అండి. దేవుడు సాత్వికుడు. దేవుడు సాత్వికుడు కనుకనే దేవుణ్ణి యొక్క లక్షణాలను ఏమంటే మోషే గారికి తెలుసు కదండి. దేవుని యొక్క లక్షణాలను మోషే గారు తెలుసుకున్నాడండి. అందుకే భూమి మీద మోషే గారు చూడండి మిక్కిలి సాత్వికుడని దేవుని చేత కొనియాడబడ్డాడు. నిజంగా చూడండి, మిక్కిలి సాత్వికుడు. సాత్వికం మన జీవితంలో ఉంటే, సాత్వికం అనే ఆ ఓడు మన జీవితాన్ని సెట్ అవ్వాలి అంటే మనకు ఆత్మీయ జీవితాల కారణమండి ప్రతి విషయంలో మనం చాలా జాగ్రత్తగా దేవుని కోసం భయభక్తులు కలిగి బ్రతకటం కోసం ప్రయత్నం చేయాలి. అలా చేస్తేనండి, అలా చేయకపోతే మనలో అలాంటి క్యారెక్టర్ రాదండి. అలాంటి క్యారెక్టర్ రాకపోతే మనలో ఏముంటాయో తెలుసా అండి? గొడవలు, తగాదాలు, అసూయలు, కలహాలు, క్రోధాలు, ద్వేషాలు, ఇవి ఒకవేళ మనలో ఉన్నాయనుకోండి, మనలో ఏమి లేనట్టు ఏమ్మా? ఏమి లేనట్టు మనలో సాత్వికం లేనట్టండి. మనం సాత్వికం ఉందనుకోండి, అన్నా నిన్ను ఒక అతను నువ్వు బాగా తిట్టాడన్నా ఎవరు చెప్పారు అనుకోండి, బాగా సాత్వికం అండి. అక్క నిన్ను పలానామా ఇలా అందక్క అంటే బాగానే చెల్లి మనోళ్ళే కదా, ఏదో కోపాలు అన్నారు. సాత్వికం అండి. సాత్వికమైనటువంటి మనసు మనలో ఉంటే, సాత్వికమైనటువంటి మనసు ఉందా? బైబిల్లో దేవుడు రాయించాడా? రాయించట్టు బైబిల్లో దేవుడు రాయించాడు చూడండి. సామెతల గ్రంథం 14:30. సామెతల గ్రంథం 14:30. దయచేసి బైబిల్ తెరిచి చూడండి మీరు. చదవమ్మా. సాత్వికమైనటువంటి మనస్సు శరీరమునకు జీవం. నీ శరీరం ఎప్పుడు జీవం కలిగి ఉండాలంటే, ఎప్పుడు యాక్టివ్గా ఉండాలంటే, ఎప్పుడు దృఢంగా ఉండాలంటే నీకు ఎలాంటి మనసు కలిగి ఉండాలి తెలుసా? మనం ఎలాంటి మనసు కలిగి ఉండాలి తెలుసా అండి? దేవుడు రాయించండి, సాత్వికమైనటువంటి మనస్సు. మనలో సాత్వికమైనటువంటి మనసు లేకపోతే మన జీవితంలో కష్టాలన్నింటినీ కొని తెచ్చుకుంటామండి. మనసు అండి. చాలా మంది అంటారు, ఎవడ నా మనసు నా మాట వింటలేదని అంటారు. నీ మనసు నీ మాట వింటలేదా? నిజం చెప్పు. నువ్వు చెప్తే నీ మనసు నీ మాట విందా? ఉంచుకోగలవు. కానీ నువ్వు మనం ఉంచుకోవట్లేదంటే మనకి మనసులో ఏదో దుర్బుద్ధి ఉంది. మనసులో ఏదో దుర్బుద్ధి ఉందండి. దుర్బుద్ధి ఉంటే ఏమంటే సాత్వికం పనిచేస్తే లోపల సాత్వికం ఉండదు కదండి. ఎప్పుడైతే సాత్వికమైనటువంటి మనసు ఏమంటే మన హృదయంలో ఉంటుందో మన దేహానికి ఆరోగ్యం అండి. మన దేహానికి ఆరోగ్యం. దేవుడు రాయించిన మాటలండి, అది నా మాటలను చెప్తుంది. దేవుడు రాయించాడు, సాత్వికమైనటువంటి మనస్సు కలిగి మీరు ఉండాలి ఆయన. పాత నిబంధన గ్రంథంలోనే దేవుడు రాయించాడు, మీకు సాత్వికమైనటువంటి మనసు ఉండాలి. మరి మన మనసు ఎలా ఉంది? ద్వేషంతో నిండిపోయిన మనసు, కక్షలతో నిండిపోయిన మనసు, ఒకరి మీద ఒకరికి విభేదాలతో కూడుకున్న మనసా?
నెటములు మోపుకునే మనస? ఒక్కసారి ఆలోచించిన మన దేవుని పిల్లలారా, మన మనస్సు ఒకవేళ వాక్యానికి వ్యతిరేకంగా ఉంటే దానిని అణుచేసుకోవాలి. వద్దు, మనం ఇలా ఉండకూడదు, దేవుని వాక్యానికి లోబడాలి అని మన మనసుని మనమే అణుచేసుకోవాలండి. మనసుని అణుచేసుకోవాలి. ఇంకేం అణుచేసుకోవాలి తెలుసా అండి? బైబిల్లో చూద్దాం. అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం. చదవనమ్మా. సాత్వికమైనటువంటి నాలుక జీవవృక్షం. ఏమండి, ఒక వృక్షం బాగా ఎదుగుతుంది అనుకోండి, చిన్న మొక్క, అది మొలక పెద్ద వృక్షం అనుకోండి, దాంట్లో ఏముందని? జీవం అండి, జీవం. ఒక మొక్క మారైతే ఆ జీవం ఉంటేనే అది పెద్ద మానేది. చచ్చిపోతే అయితే చెప్పండి మాను? జీవం ఉంటేనే మాను. అందుకని దేవుడు రాయించాడు ఏమని తెలుసా? సాత్వికమైనటువంటి నాలుక జీవ వృక్షం అండి. ఇప్పుడు ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి మనలను మనమే చెక్ చేసుకుందాం. మనకున్నటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఈ నాలుక మాట సాత్వికమైనటువంటి మాటలు మాట్లాడుతుందా? సాత్వికమైనటువంటి మాటలు మాట్లాడుతుందా? లేకపోతే సాత్వికానికి వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడుతుందా? ఒక్కసారి ఈ రాత్రికాల సమయంలో మనలను మనం చెక్ చేసుకుందామండి. ఒకవేళ మన నాలుగుతో మాటలాడకూడని మాటలు ఏమైనా మాట్లాడుతున్నామా? మన నాలుగుతో మన దేహంలో ఉన్నటువంటి ఈ మాట అండి, ఈ నోట్లో ఉన్నటువంటి ఈ మాటతో ఎవరైనా ఆడకూడని మాటలు మాట్లాడుతున్నామా? నొప్పించే మాటలు మాట్లాడుతున్నామా? కష్టపెట్టే మాటలు మాట్లాడుతున్నామా? బాధ కలిగించే మాటలు మాట్లాడుతున్నామా? వేదన కలిగించే మాటలు మాట్లాడుతున్నామా? శాంతంగా ఉండే మాటలు మాట్లాడుతున్నామా? ఒక్కసారి చెక్ చేసుకుందామండి ఈ రాత్రి సమయంలో. ఏమంటే మాటల గురించి ఒక్కసారి మనం ఆలోచించగలిగితే ఈ లోకంలో అండి చిన్న చిన్న పంపు నీళ్ళ కడ బయటపడిపోద్దండి మొత్తం. ఒక బిందె ఒక ఆమె ఎక్స్ట్రా వేసుకుంటే తట్టుకోలేదు. ఎవరికైనా మనకన్నా బెటర్ పొజిషన్లో ఎవరు ఉన్నారు అనుకోండి, ఏమంటే మేము సపోజ్ చెప్తున్నాం, ఒక రేకుల షెడ్లో ఉన్నటువంటి వ్యక్తి ఆ డాబాను చూసి కుళ్ళుకున్నాడు అనుకోండి, ఏమని చెప్పండి? అతని స్థాయిని బట్టి, అతని సంపాదన బట్టి కట్టేస్తున్నాడు. మీ రేకుల షెడ్ కట్టుకున్న వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు బట్టి వాళ్ళు కట్టుకున్నారు. అసలు ఎందుకు? మళ్ళీ ఆడకూడని మాటలు మాట్లాడుతూ ఉంటారండి. ఆడకూడని మాటలు ఎవరిని ఏ మాట అనకూడదండి, ఏ మాట అనకూడదు. అనకుండా ఉండటం కోసం ప్రయత్నం చేయాలి. మనం ఎప్పుడైతే మన మాటలు అలా ఉంటాయో, మన మాటలు అలా ఉంటే జీవవృక్షం అండి. మన మాటలు ఎలా ఉంటుంది తెలుసా? ఉప్పు వేసినట్టు ఉండాలి. మేలు కలిగే మాటలు మాట్లాడాలి. ఎప్పుడైతే అలాంటి మాటలు మన నోట్లోంచి వస్తాయో అలాంటి వారు ఎప్పుడు వర్ధిల్లుతూనే ఉంటారు. ఏమి రాయించండి బైబిల్. క్రొత్త నిబంధనలో చూస్తాం అనమాట. క్రొత్త నిబంధనలో చూస్తాం, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. భూలోకాన్ని స్వతంత్రించుకుంటారంటే భూలోకంలో ఎవరున్నారు చెప్పండి అమ్మా? భూలోకంలో ఎవరున్నారు? మీకు అర్థం అవ్వలేదా? ఈ సభలో ఎవరున్నారు? ఈ సభలో ఎవరెవరున్నారు? మనుషులు ఉన్నారా, జంతువులు ఉన్నారా? అమ్మ ఉన్నారా? భూలోకాన్ని స్వతంత్రించుకుంటారని దేవుడు రాయిస్తే భూలోకంలో ఎవరుంటారు? మనుషులు ఉంటారు, దేవుని పిల్లలు ఉంటారు. వీళ్ళని స్వతంత్రించుకుంటారండి. ఎలా స్వతంత్రించుకుంటారు? సాత్వికులు. ఎవరైతే సాత్వికంతో బ్రతుకుతూ ఉంటారో వాళ్ళకి అందరూ మిత్రులు అయిపోతారండి. సాత్వికమైనటువంటి మనసు ధరిస్తారో, సాత్వికంగా మాట్లాడతారో, సాత్వికం కలిగి జీవిస్తారో వాళ్ళకి చాలా వరకు శత్రువులైన వారు ఉండరు. చాలా తక్కువ మంది ఉండొచ్చు, ఎక్కువ మంది ఉండరండి. ఎందుకని? తిడితే తిట్టడు, కొడితే కొట్టడు, మాట అంటే ఏమండు, సహిస్తాడు.
నిమ్మలంగా ఉంటాడు. ఏంటండి ఆమె ఏందండి, అతను ఏందండి, ఏమంట, నేను రెచ్చగొడుతున్నా కానీ ఏమంటలేదు ఏందండి. సాత్వికం అండి, సాత్వికం అండి. ఈ సాత్వికాన్ని ఒకనాడు దేవుళ్ళు చూసాం, తర్వాత భక్తుల్లో చూస్తున్నాం, తర్వాత యేసుక్రీస్తు ఏమనేది తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున ఉన్నటువంటి యేసుప్రభువు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా ఆయన మాట్లాడుతున్న మాట తెలుసా అండి? ఆయన గురించి రాసిన మాట చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. దయచేసి చదవనమ్మా. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. యేసుప్రభువు వారి గురించి అండి. యేసుప్రభువు వారు నేను సాత్వికుడను మనం చెప్పగలమండి? ఈ సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరండి, ఎవరైనా కానివ్వండి, నేను సాత్వికుడను అన్న వాళ్ళు చేయొద్దండి. ఎస్, ఐఆమ్ సాత్వికుడు, నేను సాత్వికుడను అన్న వాళ్ళని చేయొద్దండి. కష్టమేనండి. ఎందుకు తెలుసా అండి? ఏదో ఒక విషయంలో మనకు ఉన్నటువంటి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాం. చూడండి, యేసుప్రభువు చెప్తున్నాడు, నేను సాత్వికుడను, నేను సాత్వికుడను. మీ ప్రభు అయినటువంటి నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక నేను ఎలా ఉన్నానో మీరు కూడా అలాగే ఉండాలి. అలాగ ఉండాలండి. అలాగ మనం ఎప్పుడైతే ఉంటామో భూలోకాన్ని స్వతంత్రించుకుంటామండి. భూలోకాన్ని స్వతంత్రించుకుంటాం. యేసుప్రభువు వారిలో ఆ సాత్వికమైనటువంటి గుణం ఉంది కనుకనే ఏమంటే ఈ భూమి మీద చూడండి, ఎటు పోయినా కానివ్వండి యేసుప్రభువు వారి గురించి ఎవరైనా సరే యేసుప్రభువు వారి గురించి చాలా గొప్పగా చెప్తారండి. కొంతమంది తప్ప, మత ఛాందసవాదులు తప్ప యేసుప్రభువు వారి గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారండి. చాలా గొప్పగా చెప్తుంటారు. కారణం ఏంటి? ఆయన గొడవాడే వ్యక్తి కాదండి. ఆయన కొడితే మరలా కొట్టే వ్యక్తి కూడా కాదండి. ఆయన మీద ఉమ్మి వేస్తే మరలా ఆయన ఉమ్మి వేసేవాడు కాదండి. ఆయన అవమానపరిస్తే తిరిగి అవమానపరిచే వ్యక్తి కాదండి. ఒకసారి ఆలోచించండి. మనం నమ్మిన ప్రభువు అలాంటి క్యారెక్టర్ కలిగి ఉంటే మనం నమ్ముకున్న ప్రభు అండి, మరి ఆ ప్రభువు నమ్మినటువంటి మనం ఎలా ఉండాలి? ఒకసారి ఆలోచించండి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు రక్తంలో కడగ ఉన్నటువంటి మనం అందరము ఆయన సాత్వికమైనటువంటి మనస్సు కలిగి ఉన్నాడు. ఆయన నోట ఎలాంటి తప్పుడు మాట్లాడలేదండి. ఆయన ఒకరిని తప్పుగా మాట్లాడే వ్యక్తి కూడా కాదండి. మరి ఆ క్రీస్తు నమ్ముకున్న మన పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. సాత్వికమైనటువంటి మనస్సు ఎప్పుడైతే మనం కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తామో నీకు శత్రువైన వాడు కూడా మిత్రుడైపోతాడు. తెలుసా అండి? సాత్వికం అండి, సాత్వికం. కాబట్టి ఈ మధ్యకాలంలో తమిళనాడులో ఎలక్షన్ జరిగిందండి. తమిళనాడులో ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్లో ఎవరు అనుకోని విధంగా ఒక పార్టీ వచ్చిందండి. ఏ పార్టీ అది? టీవీకే. ఆ పార్టీ ఎవరిది అమ్మా? ఎవరిది? సినిమా యాక్టర్ తలపతి విజయ్ గారు. ఆయన పార్టీ పెట్టాడు. ఆయన ఎప్పుడైతే సీఎంగా ఎప్పుడైతే ఆయనకి మెజార్టీ వచ్చిందో గూగుల్లో సెర్చ్ కొడుతున్నారంట. ఏమని? ఇతని క్యాస్ట్ ఏంది? గూగుల్ సెర్చ్. ఏం తెలియదు ఇద్దరికి, సినిమా యాక్టర్గా ఉంటారు కదా, అప్పుడు తెలియదు వాళ్ళ కులం. ఒక ఉన్నతమైన స్థానాల రంగాల్నే గూగుల్లో సెర్చ్ కొట్టారండి. నేను ఎందుకు ఈ మాట తెలుసా అండి? ఇతను ఏం చేశాడు తెలుసా? మాజీ ముఖ్యమంత్రి అండి స్టాలిన్ గారి ఇంటికి వెళ్ళి, ఇద్దరు రాజకీయ పరంగా చూస్తే ఇద్దరు ప్రత్యర్థులు అండి, శత్రువుతో సమానం తెలుసా. ఆ ఇంటికి వెళ్ళి ఆయన కాళ్ళు మొక్కి వచ్చాడండి. చూడండి, ఏమంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వ్యక్తి కదండి, దేవుని వాక్యం కాస్తగా పని కాస్త తెలిసింది కదండి. చూడండి, కొద్దిగా తెలిసిన అతనే
ఒక ఉన్నతమైనటువంటి స్థానంలోకి వచ్చి తల వంచి ఆయన కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నాడంటే ఈ రోజు ఉన్నటువంటి మనకు అయితే చెప్పండి, మన పెద్ద రాజకీయం దగ్గర కొడుతుంది. మనమే చెప్పాం, మనమే మన సహోదరుల మధ్య ఏదైనా చిన్న గొడవ అయిందనుకోండి, అన్నా నన్ను క్షమించన్నా అంట, వాడు మోకం మన క్షమిస్తాం, అస్సలు చస్తే క్షమించడం. మరి అక్క నేను అనవసరం తిట్టానక్క, నన్ను క్షమించక్క, అసలు ఆ మాట అన్నవాక్క, ఆ మాట అంటానికి నువ్వు అర్హురాలు కాదు అని చెప్పి ఇంకొద్ది గొడవ ఎక్కువైందండి. ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకు మాడుతున్నా అంటే ఎవరిని కొద్ది గొప్ప తెలిసినటువంటి వాళ్ళే ఆ సాత్వికమైనటువంటి ఆ భావజాలను చూపించి సక్సెస్ అవుతున్నప్పుడు ఆ క్రీస్తుని నమ్మినటువంటి మనం ఏం సక్సెస్ అవ్వాలని చెప్పండి. ఎవరి గాంధీ గారు కూడా ఈ మాట తీసుకురండి, సాత్వికులు ధన్యులు. ఏమండి ఆయన ఇంగ్లాండ్ లా కాలేజీలో ఉన్నప్పుడు అక్కడ యేసుప్రభు గురించి చెప్తారు కదండి, యేసుప్రభు వారి గురించి విన్నాడండి. శాంతి అండి, హింస కోరుకోలేదు, అహింస కోరుకున్నాడు అండి ఆయన. అహింస, శాంతి. ఏమంటే ఎప్పుడైతే యేసుప్రభు వారి మాటలు విన్నాడో చూడండి, ఇప్పుడు మనం అంతా ఆయన్ని జాతిపిత అని పిలుస్తాం. అది యేసుప్రభు వారి మాటను బట్టి ఆయన చూడండి అంత గొప్ప శక్తికి వెళ్ళిపోయాడు. మనం కూడా ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యం వింటున్నాము, ఎన్ని సంవత్సరాల నుంచి చర్చికి వెళ్ళాము అని చాలా మంది చెప్తుంటారు. 30 years నుంచి వెళ్తున్నాను అండి, 40 సంవత్సరాల నుంచి వెళ్తున్నాను పాస్టర్ గారు. వెళ్తున్నాము, బాగానే ఉంది, వెరీ గుడ్. మరి దేవుడు అనుకున్న విధంగానే మనం బ్రతుకుతున్నామా? ఒక్కసారి మనల్ని మనం చెక్కిస్తున్నాండి. ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టుగా సాత్వికమైనటువంటి మనసు మన హృదయంలో ఉంటుందో, మన జీవితాల్లో ఉంటాయో, వారి జీవితాలు చాలా బాగుంటాయండి, చాలా బాగుంటాయండి. కుటుంబాల్లో ఒకవేళ సాత్వికమైనటువంటి ఆ లక్షణం లేకపోతే కుటుంబంలో గొడవలు, తగాదాలు, అల్లర్లు రకరకాలుగా జరుగుతూనే ఉంటాయి. ఒకవేళ మీ కుటుంబాల్లో ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా ఉంటే దానిలో నుండి బయటికి రావటం కోసం ప్రయత్నించండి. వీళ్ళారా ఇంకా ఈ సాత్వికమైనటువంటి మనసు మనకు రాకుండా మన యుగం అడ్డుపడుతుందండి. సాత్వికమైనటువంటి మనస్సును మనం ధరించుకోవడానికి కూడా వీలు లేకుండా మనలో ఉన్నటువంటి కామ, క్రోధ, మద, మత్సర్యాలు మనకు అడ్డుపడుతున్నాయి. అందులో ఒకటండి గర్వం. ఈ గర్వం అనేది ఎలా ఉంటుంది తెలుసండి, నేనే. ఆయన చెప్పాడండి, నాకు నేనే పోటీ, నాకు లేదు పోటీ అని. ఎందుకు మాట చెప్పింది తెలుసా అండి? ఒక ఆయన చెప్పాడు, నాకు నేనే పోటీ, నాకు లేదు పోటీ. పిల్లరా, ఎప్పుడైతే నేనే అనేటువంటి స్వభావం వస్తుందో మనిషికి, వాళ్ళలో సాత్వికం ఉండదండి. నేనే నా తర్వాత ఎవరు లేరు అనుకున్నారు అనుకోండి, వాళ్ళ గుణం ఉండదండి. నాదేముందయ్యా, మన వాళ్ళు ఉన్నారు, నాదేముంది అక్క, అక్క చేత మంచి పని, దేవుని పని అన్న, నాకన్నా అతను బాగా చేస్తారన్నా, అన్న ఆ చెల్లి చాలా బాగా పడుద్దన్నా, అన్న బాగా పాడతారన్నా, అన్న వాళ్ళు పరిచయం బాగా చేస్తారన్నా. ఎలా ఉందండి? లేదండి, నేనే అన్నిటికీ నేనే. అలాగే ఎప్పుడు ఉండకూడదండి. అలా ఎప్పుడు ఉండాలి తెలుసా అండి? ఎవ్వరు లేనప్పుడు, అందరు ఉన్నప్పుడు ఆ ఓడు వాడకూడదండి. అలా వాడుతున్నామంటే మనలో సాత్వికం అనేది కొద్దువైందని అర్థం. మనలో ఉన్నటువంటి సాత్వికాన్ని నాశనం చేస్తుందండి గర్వం. పిల్లలు ఇంకా అధిక కోపం అండి. మనలో సాత్వికం లేకపోవడానికి కారణం అధికమైనటువంటి కోపం. కాబట్టి అధికమైనటువంటి కోపం ఎవరి మీద ఉంటుంది చెప్పండి? మనకి శత్రువుల మీద ఉంటుంది కోపం. మనకు హాని చేసిన వారి మీద అధికమైనటువంటి కోపం ఉంటుందండి. ఈ కోపం ఉందనుకోండి, అవసరం వచ్చే చంపడానికి కూడా వెనకాడరు. ఈరోజు చూడండి, అన్నదమ్ములు ఇద్దరండి, పెళ్లి కాకముందు చాలా బాగుంటారండి, పెళ్లి కానంత వరకు సూపర్ అండి వాళ్ళిద్దరు. పెళ్ళైన తర్వాత చూడండి, పెళ్ళైన తర్వాత ఇదివరకు చాలా బాగుండాలి అన్నదమ్ములు. ఎప్పుడైతే
వచ్చేసారో ఆ సహాయాలు ఏం చేస్తాను తెలుసా అండి, మీ అన్నతో మనకొద్దు, మీ తమ్ముడితో మాకొద్దు. ఎవరంటారు? వచ్చిన వాళ్ళండి, భార్యగా తెచ్చుకున్నారు కదా. ఏమంటే ఎప్పుడైతే ఇలాగ ఉంటారో అలాంటి కుటుంబాల్లో ఎప్పుడు గొడవలు తగాదండి. అలా ఉండకూడదు. పెద్దలు గౌరవించాలి, చిన్నలు గౌరవించాలి, అందరినీ సమానమైనటువంటి భావజాలంతో మనం ఎప్పుడైతే చూస్తామో ఆ కుటుంబాలు గొడవలు ఉండవండి. ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇస్తే ఎలాంటి గొడవలు ఉండవండి. చూడండి ఏమైపోతుంది సమాజం. అధిక కోపం అండి, సాత్వికమైన మనలో లేకుండా చేస్తుంది అధికమైనటువంటి కోపం. ఈరోజు కోపం చూడండి, మనుషులు చేసేటువంటి కార్యక్రమాలు, కోపంతో అండి మనిషి చేసే కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో కూడా చక్కర్లు కొడుతున్నాయి అన్నమాట. ఏమని తెలుసా అండి, భార్య అంట లావుగా ఉందంట, అది తట్టుకోలేక ఏం చేసి చూస్తుంటే అతను చంపేశారు. భార్య లావుగా చంపేశారు. ఊరి నాయను, నేను చూసి షాక్ అయిపోయా. ఏమంటే పెళ్లి కానప్పుడు సన్నగా బాగుంటారండి, పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఆడవాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి? లావురారమ్మా? లేదండి, నేను పెళ్లి చేసుకున్నప్పుడు నా భార్య చాలా అందంగా ఉంది, పిల్లలు పుట్టిన తర్వాత అదే అందం కావాలంటే ఓరే అమ్మాయి కూడా అంటారు, ఒరే మూరు కూడా అంటారు. ఆమె బిడ్డలను కన్న తర్వాత ఆ శరీరం అనేది ఇచ్చుకుంది, దేహం కొద్దిగా ఎక్కువ అయిపోతుంది అనమాట, ఒళ్ళొచ్చేసింది. ఒళ్ళొచ్చినంత మాత్రాన, లావైనంత మాత్రాన ఆమె చంపేస్తావా? తప్పు కదండి. న్యూస్ చూసినప్పుడు చాలా బాధపడ్డానండి. మగవాడు చూడండి తన భార్యని చంపేశాడు. అలాగని భార్యలో తక్కువడు కాదమ్మ, చెప్తా వాళ్ళ గురించి కూడా. భర్త నల్లగొన్నాడని చెప్పి చంపేసిందండి. ఎలా ఉన్నాడు భర్త? భర్త నల్లగా ఉన్నాడని చంపేసిందంట. నేను మాట్లాడుతా మిమ్మల్ని అందరినీ. భర్తని నల్లగా పుట్టించింది ఎవరు చెప్పండి అమ్మా? పెద్దగా చెప్తారు. అయితే అస్సలు చెప్పండి గట్టిగా. భర్తని నల్లగా పుట్టించింది ఎవరు? దేవుడు కదండి. భార్యని అందంగా పుట్టించింది ఎవరు? దేవుడు. ఆయన ఇష్టం. నువ్వెవరు చంపడానికి? నీకేమైనా ఇష్టం లేకపోతే, ఇది బైబుల్ కలిగినటువంటి వాళ్ళకి చెప్తానండి, బైబుల్ వాక్యం తెలియని వాళ్ళకి చెప్తున్నా. మీకు ఇష్టం లేకపోతే ఏదో ఒక వ్యవహారం చేసుకోండి. ఏదో ఒక ఉంటాయి కదండి కొన్ని. చంపేదాకా ఎందుకమ్మా? చంపేదాకా ఎందుకయ్యా? నీకు నచ్చకపోతే, నువ్వు బైబిల్ ప్రకారంగా పాటించిన వ్యక్తి అయితే, దేవుని వాక్యం తెలియకపోతే దాని దగ్గర కొన్ని ప్రాసెస్ ఉంటాయి, అవి చేసుకో. బైబుల్ కలిగిన వ్యక్తులైతే బ్రతికున్నంత వరకు నువ్వు నీ భార్యకి భద్రుగా ఉండాల్సిందే. అమ్మా, నువ్వు నీ భర్తకి భద్రుడిగా ఉండాల్సిందే. నా భర్త నల్లగా ఉన్నాడు, పొట్టోడు, కర్రోడు, మరి చేసుకునేటప్పుడు ఏం చేసావమ్మా అని ఒక ఆయన అన్నాడండి. చేసుకునేటప్పుడు ప్రమాణం ఉంది. ఎవరో దారిని పోయి దాని ఉంటారు కదండి, అమ్మ నువ్వు ఐశ్వర్య అంత అందంగా ఉన్నావు, నీ మొగుడిందమ్మా మరి అంత కర్రోడా అనగానే ఈ అమ్మాయికి ఎలా ఉంటుంది? బాధపడదు కదండి. చాలా మంది ఎలా కుటుంబాల కాపురాల్లో కుంపట్లు పోసి ఉంటారండి. దయచేసి వాళ్ళ విషయం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనకు వాక్యం తెలియదండి. వాక్యం తెలిసిన వాళ్ళు, అమ్మ నీ భర్తకు నువ్వు లోబడమ్మా, అది తాగుబోతుడైనా సరే, ఎలాంటి వ్యక్తి అయినా సరే, నీ భర్తకి నువ్వు లోబడు, నీ భర్తను మార్చుకోమని చెప్పేవాడు కావాలండి ఈరోజు సమాజంలో. అయ్యా నీ భార్య మంచిది కదా, నీ భార్యను మార్చుకోయని చెప్పేవాళ్ళు కావాలి సమాజంలో, విడగొట్టేవాళ్ళు కాదండి. మరి అలా చెప్పాలంటే వాళ్ళు ఏముండాలి? దేవుడు చెప్పినట్టు సాత్వికమైనటువంటి మనసు ఉండాలి. సాత్వికమైనటువంటి మనసు ఉంటే ఏమంటే మనం ఏదైనా జయించగలమండి, తెలుసా? అందుకనే దేవుడు మోషే గారి గురించి ఎందుకు రాయించాడు? అదే సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మోషే గారిని పరిచయం చేస్తున్నాడు దేవుడు. భక్తుల్లో మోషే గారి గురించి దేవుడు పరిచయం చేస్తున్నాడు. మోషే గారు అంట సాత్వికుడు కాదంట. మోషే గారు సాత్వికుడు కాదంట. ఇంకేంది? అంతకు మించి మిక్కిలి సాత్వికుడు. మిక్కిలి సాత్వికుడు అండి మోషే గారు. ఎట్టా అండి మిక్కిలి సాత్వికుడు అని మీరు అనొచ్చు. ఏమంటే ఇస్రాయేల్ జనంగా ఎంతమంది అమ్మా?
చెప్పాలమ్మా. చర్చికి వెళ్తున్నారు అందరూ. ఇశ్రాయేలు జనాంగం ఎంతమంది? కాల్బలం 6 లక్షల మంది. 6 లక్షల మంది పురుషులు అనుకుంటే స్త్రీలు ఎంతమంది ఉంటారు? వాళ్ళ భార్యలు ఉంటారు కదండి, వాళ్ళు పుట్టిన పిల్లలు ఉంటారు కదండి. అంత మందిని నడిపించడం అంటే మామూలు విషయం చెప్పండి ఏమ్మా? ఒకే 20 లక్షల మంది జనాంగాన్ని నడిపించడం అంటే మామూలు విషయం చెప్పండి. ఇది మీకు అర్థం అవ్వదు అనుకుంటున్నా. వాళ్ళు చెప్తాను, మీ కుటుంబంలో ఒక 10 మంది ఉంటారు. ఆ 10 మందిని మీరు ఒక ట్రాక్లో తేవాలంటే మీకు ఎంత కష్టంగా ఉంటుంది. ఒకరు ఒకలాగా మాట్లాడతారు, ఇంకొకరు ఇంకో మాటగా మాట్లాడతారు. ఒక టీవీ పెట్టగానే మా టీవీ పెట్టమంటారు, ఇంకొకరు నాకు జెమిని న్యూస్ కావాలి పెట్టమంటారు, ఇంకొకరు ఏమంటారు నాకు ఐ న్యూస్ కావాలంటారు, ఇంకొకరు నాకు టీవీ నైన్ కావాలంటారు. చూసారా? ఒక కుటుంబంలో ఉన్నటువంటి వారికి ఒక్క మాట మీద లేరే, ఒక్క మాట మీద లేరండి. రకరకాల మైండ్ సెట్ తో ఉన్నారు. ఆనాడు మోషే గారు వాళ్ళకి నాయకుడిగా దేవుడు నియమిస్తే దేవుడు చెప్పిన పని అండి. దేవుడు చెప్పాడు, నాయన వీళ్ళ మీద నువ్వు నాయకుడు కొండరా, వీళ్ళు నడిపించు, నేనున్నా నీ వెనకాలన్నాడు. ఇశ్రాయేలు నడిపించే కార్యక్రమం అంటే 6 లక్షల మంది అని ఏమంటే సుమారు 20 లక్షల మంది అనుకోండి. 20 లక్షల మందిని అరణ్యంలో నడిపించడం మామూలు విషయం చెప్పండి. ఏమంటే మన సంఘాల్లో తిప్పి కొడితే 10-20 మంది లేకపోతే 50 మంది అంటారండి. 50 మంది ఉన్నటువంటి సంఘాన్ని నడిపించడం ఎంత కష్టం తెలుసా అండి? 50 మంది 40 మంది 40 మంది ఉన్నటువంటి సంఘాన్ని నడిపించడం చాలా కష్టం. ఒకరు పాటిస్తే నాకు పాటిలేదు అంటారు, ఒకరు ప్రార్థిస్తే నాకు ప్రార్థన అంటారు, ఒకరు వాక్యం చదివితే చూసారా నన్ను చదివిన కూడా చేస్తారంటారు. సంఘాలలోనే ఎలాగుంటే మరి ఆనాడు మోషే గారు నడిపించే టైంలో ఇశ్రాయేలు ఎంతగా ఆయన్ని ఇబ్బంది పెట్టారో చెప్పండి. ఎంతగా ఇబ్బంది పెట్టారో చెప్పండి. సాత్వికుడు కదండి, మిక్కిలి సాత్వికుడు కదండి. బాబోయ్, ఆయన గురించి దేవుడు రాయించినప్పుడు సూపర్ అండి, మిక్కిలి సాత్వికుడు అంట. అదే మనల్ని మన దగ్గరికి వచ్చి ఏంది సత్యబాబు మమ్మల్ని తీసుకొచ్చి మీటింగ్ తీసుకొచ్చి బాగానే ఉంది, ముందు భోజనం పెట్టలేదు, మంచి లేదు అని అంటే సత్యబాబు ఎలా ఉంటుందండి? నిన్ను మీటింగ్ పిలిచాను, మర్యాద వచ్చి కూర్చో, భోజనం మీటింగ్ అయిపోయినా నేను పెడతా అంటే సత్యబాబు అనేవాడు కాదండి. మాట చెప్తున్నాను అంటే మన మానవ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఒక మాట అంటే మనకు ఎలా ఉంటుంది తెలుసు, కోపం వచ్చింది. ఒక మాట అనగానే వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చింది అనమాట. ఉంటే పొద్దుపో అంటాం. మరి మోషే గారు అన్నారండి, మాకేం కావాలి? అరణ్యంలో మాంసం దొరికిద్దామా చెప్పండి ఏమ్మా? అరణ్యంలో మాంసం దొరికిద్దా? మాంసం కోసం ఏడ్చారండి ఇశ్రాయేలు. మేము ఐగుప్తులో ఉన్నప్పుడు ఉచితంగా తిన్న కీరకాయలు, దోసకాయలు, తెల్లుల్లిగడ్డలు బాబు లిస్టు మొత్తం చెప్పేస్తున్నారు. ఐగుప్తులో ఉచితంగా తిన్నారండి వాళ్ళు. గొట్టి చాకరీ చేయించారండి ఐగుప్తు రాజు, గొట్టి చాకరీ చేయించాడు. చూడండి, మంచి దైవ సేవకుడు, మీ దైవ సేవకుడితో వెళ్ళండి అంటే ఆయన దగ్గరికి ఏం చెప్తాను తెలుసండి? ఆయనకే ఏం చెప్తున్నారు? మేము ఉచితంగా తిన్నామయ్యా, నీ దగ్గరికి వచ్చి మేము కష్టపడుతున్నాం అంటున్నారు. బానిసత్వంలో ఉంటే విడిపించాడు దేవుడు, విడిపించి నడిపిస్తాడు కదండి. పాలు తేనెల ప్రయాణం చేయడానికి నడిపిస్తాడు దేవుడు. మొత్తం చూసుకోడండి, ఏమేం కావాలో తినడానికి తిండి చూసుకోడండి, మొత్తం దేవుడు చూసుకుంటాడండి. కానీ వీళ్ళు ఎలా మాట్లాడు తెలుసండి? మాంసం కోసం ఏడ్చారు, నీళ్ళ కోసం ఏడ్చారండి. మోషే గారిని ఇసుకిచ్చారండి. అంత సాత్వికమైనటువంటి మోషే గారిని ఇసుకిచ్చారండి. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి వారు కూడా ఇలాగే ఇసుకిచ్చేవారుగా ఉంటున్నామేమో. ఒకసారి మనల్ని మనం చెక్ చేసుకుందామండి. మనం ఎవరిని ఇసుకిచ్చేవారుగా ఉండకూడదండి, ఇసుకిచ్చేవారుగా ఉండకూడదండి, గౌరవించేవారుగా ఉండాలి. అది ఎవరైనా సరే. మోషే గారు చూడండి, దేవుడు ఏ పని అయితే అప్పగించాడో ఆ పని చేసే క్రమంలో ఆ పని క్రమంలోనే దేవుడు చెప్తూ ఉంటాడు అనమాట. మోషే నువ్వు బండతో మాట్లాడన్నాడు, బండ్ కొట్టమంటాడు, బండ్ కొట్టడం నీళ్ళు వస్తున్నాయి.
దేవుడు చెప్పాలి కొండతో మాట్లాడమంటాడు. మర్చిపోయాడండి. మర్చిపోయి పండు కొట్టాడు. చూడండి ఎలా ఉందో. మిక్కిలి సాత్వికులైనటువంటి ఆ మోషే గారి విషయంలోనే వాళ్ళు విసుగు పుట్టించారు. ఆయన చూడండి ఆయన పరిస్థితి ఏమైపోయిందో. దేవుడు చెప్పిన మాటకి మాట్లాడమన్నాడు అంతే, కొట్టమల్లా. మాట్లాడమనగానే కొట్టాడండి వాళ్ళని. ఏమంటే ఆ పొరపాటు వల్ల ఆయన దేశం కలదండి, పాలు తినే ప్రవచనం దేశం కలదు. ఆయన మధ్యలోనే ఆయన కింద వెళ్ళిపోయినట్టే ఉంది. చూడండి, మనం కూడా మన జీవితంలో కూడా మనం కూడా ఇసుకించే వారిగా ఉన్నామేమో. ఒకవేళ అలాగుంటే సరి చేసుకుందామమ్మా. మోషే గారు చూడండి, సాత్వికమైనటువంటి మనసండి, సహించే మనసండి, క్షమించే మనసండి, అడిగే మనసండి. దేవుడు అడుగుతాడు, అయ్యా 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 ఈ అరణ్యం తీసుకొచ్చా కదా వాళ్ళు, ఒకవేళ ఈ అరణ్యంలో చంపేసేవనుకో నీకు నామాన్ని చెడ్డ పెరుగుతుందయ్యా. నిన్ను చెడ్డగా అనుకుంటారయ్యా, నిన్ను చెడ్డగా అంటే నేను తట్టుకోలేనయ్యా. ఏ మనసు అండి మోషే గారు, సాత్వికమైనటువంటి మనసు అండి. మనలో కూడా అలాంటి మనసు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చివరికి ఒక మాట చూసి ముగించుకుందామండి. అదే మొదటి సమయాల గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. మొదటి సమయాల గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. చదవమ్మా. దావీదు సౌలు తనను పంపిన చోట్లకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చెను. ఏమంటే సౌలు గారు రాజుగా ఉన్నటువంటి ఆ దినాల్లో దావీదు గారు ఆయన దగ్గర ఉన్నాడండి. ఆయన దగ్గర ఉండి ఆయన ఏ పని అయితే చెప్తున్నాడో ఆ పని అంట దుర్బుద్ధి కాదండి, సుబుద్ధి, మంచి బుద్ధి, సుబుద్ధితో ఆ పని చేస్తున్నాడు అంటండి. ఆ పని చేస్తున్నాడు. ఏ పని అయితే అప్పగించాడో ఆ పని చేస్తున్నాడు అంటండి. ఆ పని చేసే కార్యక్రమంలో ఏమండి ఒక వ్యక్తి దేవుళ్ళు బాగా వాడబడుతున్నప్పుడు, దేవుడు హెచ్చిస్తున్నప్పుడు, ఏమండి దేవుళ్ళు ఉన్నవారికి కూడా చాలా తక్కువ ఉన్నవారికి కూడా ఎలా ఉన్నది, అసూయ పెరిగిపోద్ది. అసూయ పెరిగిపోద్దండి. సౌరాజు కూడా అసూయ పెరిగిపోయింది. ఏమని, దేనికి పెరిగిపోయింది అసూయ తెలుసా? దావీదుకి ఏమో దావీదు యుద్ధానికి వెళ్తే ఎంతమంది, 10,000 మంది నరుకుతారండి. మరి సౌలు గారు 1000 అని పాడుతున్నారండి. ఈ పాట నచ్చలేదండి ఎవరికి, సౌలు గారికి పాట నచ్చలేదండి. పాట నచ్చలేదు. ఇప్పుడు మీరు చూడండి, బీవై పాటలు ఉంటాయండి, అవి చాలా మంది నచ్చవు. ఎందుకని, కరెక్ట్గా ఉంటాయి. ఎలా ఉంటాయి తెలుసా అండి, ఒక మనిషికి బుద్ధి చెప్పే విధంగా ఉంటాయి, ఒక మనిషిని సరిచేసే విధంగా ఉంటాయి, ఒక మనిషిని దేవుళ్ళు నిలబెట్టే విధంగా ఉంటాయి. అలా ఉంటాయి. ఒకనాడు దావీదు గారి గురించి పాడారండి ఆనాడు జనుడు. పాడితే సౌలు గారికి నచ్చలేదండి. నచ్చకపోతే ఏం చేశాడండి, చంపాలని ప్రయత్నించాడండి సౌలు గారు. దావీదు గారు మంచి సుబుద్ధి కలిగి యజమానుడు చెప్పినటువంటి పనిని బాగా చేస్తున్నప్పుడు ఎలా ఉన్నది తెలుసా అండి, యజమానుడు హాని కూడా చేయకూడదండి. ఎప్పుడైతే చెడ్డ మనసు సౌలులోకి వచ్చేసిందో దావీదు గారికి హాని చేయాలనుకున్నాడండి. దావీదు గారిని చంపడానికి వెతికాడండి. దావీదు గారిని చంపడానికి వెతికాడు. ఒకానొక సందర్భంలో సౌలు గారే దావీదు గారికి అన్ఎక్స్పెక్టెడ్ గా నిద్రపోతూ కనిపిస్తూ ఉంటాడు. నిజంగా ఈయన గురించి ఆలోచిస్తే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చంపచ్చుకోలేడండి. సౌలు రాజుని చంపే అవకాశం ఉంది కదా సత్యబాబు, సౌలు రాజు గారిని చంపే అవకాశం ఉంది. కానీ వెళ్ళాడు, పై వస్త్రాన్ని కోసేసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత సౌలు గారు నిద్ర లేచిన చూసిన తర్వాత కనబడింది. దీంట్లో మనం తెలుసా అండి, ఇప్పుడు అతను నాకు హాని చేశాడు కనుక నేను కూడా హాని చేస్తే అతనికి నాకు తేడా అయింది. సాత్వికమైనటువంటి ఆ గుణం కూడా దావీదు గారిలో మనకు కనబడుతుందండి. హాని చేసిన వారు కూడా మేలు చేసే వ్యక్తి అండి దావీదు గారు. శత్రువు కూడా మేలు చేసే వ్యక్తి అండి. చంపడానికి ఎవరైనా మన దగ్గరికి వచ్చారనుకోండి, మనం చేద్దాం చెప్పండి, మన దగ్గరికి ఆల్రెడీ నిన్ను చంపడానికే వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అలాంటి వ్యక్తిని ఎదురుకు వచ్చి నీ ముందు నిలబడితే
చంపే అంటావా లేకపోతే అతన్నే చంపేస్తావా? చెప్పండి, నిజం చెప్పండి, నిజం మాట్లాడుకున్నాం. దేవుని సన్నిధి ఇది. ఒక వ్యక్తి మనకు హాని చేసే వ్యక్తి మన ఎదురుగా ఉంటాడండి. ఉన్న తర్వాత అతనికి మనం తిరిగి హాని చేస్తామా లేకపోతే అతని హానికి మనం బలవుతామా? మనకైతే చాలా కష్టం అండి, చాలా కష్టం. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, ఒక మోషే గారు చూసుకోవాలి సాత్విక విషయంలో, ఒక దావీదు గారు చూసుకోవాలి బుద్ధి విషయంలో. ఆయన కూడా చూడండి ఎలా ఉన్నాడు తెలుసా అండి? శత్రువుని కూడా మిత్రుని చేసుకుంటాడండి. శత్రువుని కూడా క్షమించే మనసు, శత్రువుని కూడా క్షమించే మనసు. ఈ మనసు ఎవరిదండి? ఈ మనసు ఎవరిది? యేసుప్రభు అండి. బైబిల్ కనపడుతుందండి. శత్రువుని కూడా క్షమించే మనసు, సాత్వికమైనటువంటి ఫలాలు కనపడుతున్నాయండి భక్తుల్లో. అందుకని ఆత్మఫలాలు గలతీ పత్రికలో ఉంటాయి అన్నమాట. ఆత్మఫలాలు మీరు ఫలించాలి, మీరు ఆత్మఫలాలు ఫలించాలని దేవుడు ఇస్తున్నాడు. ఎందుకు దేవుడు బైబిల్ రాసి తెలుసండి? ఆత్మఫలాలు మీరు ఫలించాలని. సాత్వికమైనటువంటి ఫలం మన జీవితంలో ఉంటే మనం అభివృద్ధి చెందామండి. క్రీస్తు నమ్మిన తర్వాత క్రైస్తవులను చెప్పుకునే మనకి ఇలాంటి ఫలాలు ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ మనలో లేకపోతే ఆ ఫలాలు ఫలించే వారిగా ఉండటం కోసం ప్రయత్నం చేద్దామండి. ఆలోచించండి, దేవుని కోసం ఫలించే వారు ఉండాలి. సాత్వికమైనటువంటి ఫలం మన జీవితంలో ఉంటే మన శత్రువులు కూడా మిత్రులైపోతారు, స్నేహితులైపోతారు. కుటుంబంలో గొడవలు ఉండవు, సమస్యలు ఉండవు. సంఘంలో కూడా సమస్యలు ఉండవండి. సంఘంలో కూడా అందరితో ఆదర్శంగా నిలుస్తాము. దేవునికి ఇష్టమైనటువంటి వారంగా ఉంటామండి. సాత్వికమైనటువంటి మనసుతో మనం జీవించగలిగితే. ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, ఏదో మన వాక్యం వింటున్నారు వెళ్ళిపోతున్నాం అంటే ఉపయోగం ఉండదండి. మీ సంఘం, మీకున్నటువంటి మీ స్థానికంగా ఉన్నటువంటి మీ సేవకుడు, మీ బంధువు, మీ సేవకుడు శ్రీమంత్ అన్నయ్య గారు, ఆయనతో పాటు కొంతమంది ఏర్పాటు చేశారండి 3 రోజుల సభ మా వాళ్ళకి వినిపించాలని. ఈ సభల వల్ల ఆయనకేం డబ్బులు వస్తాయన్నా? నీకేమన్నా క్వశ్చన్ పడారండి? ఈ సభల వల్ల డబ్బులు రావండి, డబ్బులు పోవాలి. డబ్బులు రావండి, డబ్బులు ఖర్చు పెడతారు. ఏమండి చాలా మంది చూడండి, మా వాళ్ళు చాలా మంది చూడండి, ఎవరి పట్ల డబ్బులు ఖర్చు పెట్టే పనులు ఉంటారండి. డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇప్పుడు 3 రోజులు ఖర్చు పెడతాడు, తర్వాత మరలా 28, 29, 30 తేదీలు నేను అయ్యగారు పాలు నేను ఖర్చు పెట్టాలి. దాని తర్వాత 31, 1, 2 తేదీల్లో సుబ్బారావు గారు ఖర్చు పెట్టాలి. ఏందండి మాకు ఈ ఖర్చులు? ఏంది మాకు ఈ ఖర్చులు అంటే మన జీవితంలో మన అవసరాల నిమిత్తం ఎన్నో డబ్బులు ఖర్చు పెడతామండి. దేవుని కోసం మన ధనాన్ని వెచ్చించి ఒక్క పాపేనైనా దేవుని వైపు నడిపించాలండి. దట్ ఈస్ గోల్. ఆ గోల్లో మేము ఉండటం కోసం ప్రయత్నం చేస్తున్నామండి. ప్రతిరోజు మాకు అదే పని అండి. సభలు పెట్టాలి, దేవుని మాకు వినిపించాలి. వినిపించడే కాకుండా ఒకవేళ మానవ లోపల ఉంటే వాక్యంతో సరి చేసుకోవాలి. పిల్లలు ఆలోచించండి, సాత్వికమైనటువంటి మనసు మనలో లేకపోతే మన జీవితాలు బాగుండవండి. సాత్వికమైనటువంటి నాలుక మాట మనలో లేకపోతే మన మాటలు బాగుండవండి. సాత్వికమైనటువంటి నడవడి మన జీవితంలో లేకపోతే మన నడవడి బాగుండదండి. ఒకసారి ఆలోచించండి. దేంట్లైనా మనకేదైనా కొద్దు ఉంటే దేవుని అడుగుతామండి, అయ్యా ఎన్నాళ్ళు నేను ఎలాగ బ్రతికేసాను తండ్రి, సాత్వికమైనటువంటి మనసును దయచేసి